Welcome to GV Tech Talks podcast. మనం ఐజాక్ న్యూటన్ అనగానే చెట్టు కింద కూర్చున్న ఒక వ్యక్తి, కింద పడిన యాపిల్, గురుత్వాకర్షణ. ఈ చిత్రం మనసులో మెదులుతుంది. అవును, వెంటనే గుర్తొచ్చేదదే. కానీ ఈ కథ అంతకంటే చాలా లోతైనది. ఒక సాధారణ పల్లెటూరి బాలుడు విశ్వం ఎలా పనిచేస్తుందో వివరించే నియమాలను కనిపెట్టిన మేధావిగా ఎలా మారాడు. ఈరోజు మనం ఒక పాత ఆకాశవాణి కార్యక్రమం ఆధారంగా ఆయన జీవిత కథనే కాదు, ఆయన ఆలోచనా విధానంలోకి తొంగిచూసి ఆ అద్భుతమైన ఆలోచనల వెనుకున్న అసలు కథను తెలుసుకోబోతున్నాం. అవును, ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న న్యూటన్ ఏమి కనుగొన్నాడు అని కాదు, ఆయన ఎలా ఆలోచించాడు అని. కరెక్ట్. యాపిల్ పడటం అందరూ చూస్తారు, కాని దాన్ని చంద్రుడు కక్షతో ముడిపెట్టగలగడం, భూమిపై పనిచేసే నియమాలే ఆకాశంలో కూడా పనిచేస్తాయని చెప్పగలగడం, అదే అసలు మేధస్సు. అయితే ఆ ప్రఖ్యాత యాపిల్ సంఘటనతోనే మొదలు పెడదాం. అది నిజంగా జరిగినట్టేనా, లేక అదొక కట్టుకథ? అది నిజంగా జరిగిందే, కాని మనం సినిమాల్లో చూసినట్టు కాదు. ఆయన తలపై యాపిల్ పడలేదు. ఓ అలాగా? ఆ సంఘటనను ఆయన సోదరి క్యాథ్రీన్తో పంచుకున్నాడు. ఒకరోజు ఆమె, "నువ్వెప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు, భోజనం కూడా చల్లారిపోతోంది, ఏంటి విషయం?" అని అడిగింది. దానికి న్యూటన్, "ఒక యాపిల్ చెట్టు నుండి కింద పడ్డం చూశాను. అది ఎప్పుడూ సూటిగా కిందకి ఎందుకు పడుతోంది? పైకిగాని పక్కలగ్గాని ఎందుకు వెళ్లదు?" అని చెప్పాడు. సరే, ఇది సాధారణంగా అనిపించే ప్రశ్నే గదా, ఇందులో అంత గొప్పతనమేముంది? ప్రశ్న అక్కడితో ఆగలేదు. దాని కొనసాగింపే అసలైన మేధోపరమైన గెంతు. ఆయన ఇలా ఆలోచించాడు, యాపిల్ను కిందకు లాగుతున్న శక్తి ఎంత దూరం పనిచేస్తుంది? చెట్టు పైకొమ్మ వరకు పనిచేస్తుంది. సరే, మరి ఇంకా పైకి ఆకాశంలో ఉన్న చంద్రుడి వరకు కూడా పనిచేస్తుందా? ఓకే. ఒకవేళ పని చేస్తే చంద్రుడు కూడా యాపిల్లాగా భూమ్మీద ఎందుకు పడిపోవటం లేదు? ఈ ప్రశ్నలే గురుత్వాకర్షణ సిద్ధాంతానికి పునాది వేశాయి. అద్భుతం. అంటే చిన్నప్పటినుండే ఆయనకిలాంటి వినూత్నమైన ఆలోచనలుండేవన్నమాట. ఆయన బాల్యం ఎలా గడిచింది? న్యూటన్ 1443 జనవరి 16న ఇంగ్లాండ్లోని వూల్స్థోర్ప్లో జన్మించాడు. చిన్నప్పుడు చాలా ప్రశాంతంగా, ఒంటరిగా ఉండేవాడు. 12ఏళ్ల వయసులో గ్రాంతంలోని గ్రామర్ స్కూల్లో చేరాడు. అక్కడ చదువు కంటే కూడా చేతితో వస్తువులు తయారు చేయడంలోనే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అవును, ఆ గాలిమెర కథ గురించి విన్నాను. అది నిజంగానే ఒక ఎలకతో నడిచేదా? అవును, అది ఆయన సృజనాత్మకతకు ఒక చిన్న ఉదాహరణ. అందరిలాగా గాలికి తిరిగే గాలిమర కాకుండా అతను ఒక చిన్న ట్రెడ్మిల్ లాంటిది పెట్టి దానిపై ఒక ఎలుకను ఉంచాడు. అలాగా? దాని తోకకు దారం కట్టి ఆ దారాన్ని గాలిమర చక్రానికి కలిపాడు. ఎలుక కదిలినప్పుడల్లా ఆ గాలిమర తిలిగేది. అంటే ఇది కేవలం ఒక ఆటబొమ్మ కాదు, ఒక ఇంజనీర్ ఆలోచిస్తున్నట్టుంది. ఖచ్చితంగా. సమస్యను వినూత్నంగా ఎలా పరిష్కరించవచ్చో ఆలోచించే తీరుకు ఇది నిదర్శనం. తన కోసం ఒక 4 చక్రాల బండిని కూడా తయారు చేసుకున్నాడని అంటారు కదా, కానీ ఆయన తల్లికి ఇవన్నీ నచ్చలేదట. ఎందుకు? ఆమె దృష్టిలో ఇవన్నీ పనికిరాని పనులు. ఆమె ఒక సాధారణ రైతు భార్య. న్యూటన్కి 17 ఏళ్లు వచ్చాయి కాబట్టి పొలం పనుల్లోనో ఓళెలను కాయడానికో పెడితే ఇంటికి ఆసరాగా ఉంటాడని ఆమె ఆలోచన. కాని న్యూటన్ మనసంతా ఈ ప్రయోగాల మీదే ఉండేది. ఇది ఆయన జీవితంలో ఒక కీలకమైన మలుపు. అవును, అప్పుడే ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కల్పించుకున్నారా? సరిగ్గా అప్పుడే ఆయన న్యూటన్లోని ప్రతిభను గుర్తించాడు. తల్లి హన్నాతో మాట్లాడటానికి వెళ్ళి, "మీ అబ్బాయి పొలం పనులకు పనికిరాడు. అతని స్థానం విశ్వవిద్యాలయంలో. అతన్ని క్యాంబ్రిడ్జ్కు పంపండి" అని నచ్చజెప్పాడు. వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదు కదా. నిజమే, ఆమె అదే చెప్పింది. అప్పుడు ఫీజు మాఫీ చేయిస్తానని కూడా ఆయనే హామీ ఇచ్చాడు. ఆ ప్రధానోపాధ్యాయుడి దూరదృష్టి లేకపోతే బహుశా ప్రపంచం ఒక గొప్ప శాస్త్రవేత్తలు కోల్పోయేదేమో. అలా 1661లో న్యూటన్ క్యాంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజ్లో అడుగుపెట్టాడు. అక్కడ ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటనలేమైనా జరిగాయా? అప్పటివరకు ఉన్న సిద్ధాంతాలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కాంతి, రంగులు ఇలాంటి వాటిపై ఆసక్తి పెరిగింది అప్పుడేనా? అవును, ఆ తపనతోనే కదా అతను తన కంటి చూపును కూడా పణంగా పెట్టింది. ఆ సంఘటనేనా సూర్యుడి వైపు చూడటం? అదే. అది ఆయనలోని పట్టుదలకు, కొన్నిసార్లు ప్రమాదకరమైన మొండితనానికి నిదర్శనం. రంగులెలా ఏర్పడతాయో తెలుసుకోడానికి సూర్యుడివైపు తదేకంగా చూశాడు. అయ్యో! స్నేహితుడు వారించినా వినలేదు. దానివల్ల కంటిచూపు తాత్కాలికంగా దెబ్బతిని చాలా రోజులు చీకటి గదిలో ఉండాల్సి వచ్చింది. అయినా నా ప్రశ్నకు సమాధానం దొరికే వరకు నేను ఆపను అన్నాడట. అంటే
కేవలం పుస్తకాలు చదవడం కాదు, స్వయంగా ప్రయోగం చేసి తెలుసుకోవాలనే తత్వం. కరెక్ట్. ఇంతలో 1665లో ఇంగ్లాండ్ను ప్లేగ్ మహమ్మారి అతలాకుతలం చేసింది. క్యాంబ్రిడ్జ్ మూతపడింది. ఇది న్యూటన్కు పెద్ద దెబ్బే కదా. పైకి అలా కనిపించినా అది ఆయన పాలిట ఒక వరంలా మారింది. ఆ లాక్డౌన్ వల్ల తన స్వంత ఊరైన వూల్స్థోప్కు తిరిగి వెళ్లాడు. హ్మ్, ఆ 2 ఏళ్ల ఏకాంతం ఆయన జీవితంలోనే అత్యంత ఫలవంతమైన కాలం. దాన్నే యాన్నస్ మిరాబిలిస్ అంటే అద్భుతాల సంవత్సరం అని అంటారు. అద్భుతాల సంవత్సరమా? అంటే ఆ 2 ఏళ్లలో ఏం జరిగింది? విశ్వవిద్యాలయంలోని గోల ఏమీ లేకుండా ఆయనకు తన ఆలోచనలతో తాను ఒంటరిగా గడిపే అపారమైన సమయం దొరికింది. ఆ సమయంలోనే ఆధునిక విజ్ఞానశాస్త్రానికి పునాదులైన 3 అతి ముఖ్యమైన ఆలోచనలకు బీజం పడింది. మూడా? అవేంటి? 1 కాంతి మరియు రంగుల స్వభావం, 2 గురుత్వాకర్షణ సిద్ధాంతం, 3 ఆధునిక కాల్క్యులస్. ఒక్క నిమిషం, కాల్క్యులస్ కూడానా? మనం స్కూల్లో నేర్చుకునే ఆ కష్టమైన గణితం, దానికి ఆయన పరిశోధనలకు సంబంధమేంటి? అద్భుతమైన ప్రశ్న. అంతకు ముందున గణితం స్థిరంగా ఉన్న వస్తువులను మాత్రమే వివరించగలదు. ఒక వృత్తం వైశాల్యం లాంటివి. కాని విశ్వంలో ప్రతీదీ కదులుతూ ఉంది. అవును, గ్రహాలు తిరుగుతున్నాయి, యాపిల్ కింద పడుతోంది. సరిగ్గా. ఇలా నిరంతరం మారుతున్న, కదులుతున్న వస్తువుల గతిని వివరించడానికి ఒక కొత్త భాష కావాలి. ఆ భాషే కాల్క్యులస్. ఓ, కాల్క్యులస్ ద్వారా ఒక వస్తువు ఒక సమయంలో ఎక్కడుందో చెప్పటమే కాదు, అది ఎంత వేగంతో కదులుతోందో, భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తుందో ఖచ్చితంగా లెక్కించవచ్చు. అంటే విశ్వాన్ని ఒక నిశ్చల చిత్రంలా కాకుండా ఒక చలనచిత్రంలా చూడగలిగే శక్తినిచ్చిందనమాట. కరెక్ట్. అంటే ఆ ఏకాంతంలోనే యాపిల్ ఆలోచన ఒక పూర్తి సిద్ధాంతంగా రూపుదిద్దుకోవడం మొదలైందనమాట. అప్పటికే గెలీలియో, కెప్లర్ వంటి శాస్త్రవేత్తలు ఉన్నారు గదా, వారి పనికి న్యూటన్ ఆలోచనకు తేడా ఏంటి? అదే న్యూటన్ గొప్పదనం. ఆయన వేర్వేరుగా ఉన్న ఆలోచనల్లో కలిపి ఒకే ఒక్క శక్తివంతమైన సిద్ధాంతాన్ని రూపొందించాడు. గెలీలియో భూమిపై వస్తువులు కింద పడతాయని చెప్పాడు. కెప్లర్ ఆకాశంలో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయని చెప్పాడు. ఒకటి భూమికి, మరొకటి ఆకాశానికి. అవును, ఈ రెండింటికీ సంబంధం లేదని అందరూ అనుకున్నారు. కాని న్యూటన్ యాపిల్ను కిందకు లాగుతున్న అదృశ్య శక్తే చంద్రుణ్ణి భూమి చుట్టూ తన కక్షలో ఉండేలా చేస్తోంది అని చెప్పాడు. వావ్! భూమిపై, ఆకాశంలో పనిచేసేది ఒకే ఒక్క నియమం అని చెప్పడం అదొక విప్లవాత్మకమైన ఆలోచన. ఆ శక్తికే గురుత్వాకర్షణ అని పేరు పెట్టాడు. మరి అదెలా పనిచేస్తుందో కూడా వివరించాడా? వివరించాడు. అదే విశ్వ గురుత్వాకర్షణ నియమం. విశ్వలోని ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుందని, ఆ ఆకర్షణ బలం వాటి ద్రవ్యరాశి మీద, వాటి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. దూరం పెరిగే కొద్దీ బలం తగ్గుతుందంటారు కదా? అవును, వేగంగా తగ్గుతుంది. దీన్నే ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు. ఈ ఒక్క నియమంతో గ్రహాల కదలికలను, సముద్రపు అలలను, తోకచుక్కల మార్గాలను అన్నిట్నీ వివరించగలిగాడు. ఈ ఆలోచనలన్నింటినీ కలిపి ఆయన ప్రిన్సిపియా అనే పుస్తకంలో రాశారనంటారు. ఆ పుస్తకం ఎందుకంత ముఖ్యమైనది? ప్రిన్సిపియా బహుశా మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ గ్రంథమది. అది కేవలం కొన్ని ఆలోచనల సమాహారం కాదు, అది విశ్వానికి ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను అందించింది. అందులోనేనా 3 గమన నియమాలు చెప్పింది? అవును, అందులోనే ఆయన ప్రఖ్యాత 3 గమన నియమాలను ప్రతిపాదించాడు. ఆ 3 నియమాలు మనం స్కూల్లో చదువుకున్నాం, కాని వాటి అసలు అర్థం, వాటి ప్రాముఖ్యత ఏమిటో కొంచెం సులభంగా చెప్పగలరా? తప్పకుండా. మొదటి నియమం చాలా సింపుల్. వస్తువులు సోమరిపోతులు. అంటే బయట నుండి ఏ శక్తి పనిచేయనంత వరకు కదలకుండా ఉన్న వస్తువు కదలకుండానే ఉంటుంది. కదులుతున్న వస్తువు కదులుతూనే ఉంటుంది. అంతే. రెండో నియమం, ఒక వస్తువును కదిలించాలంటే బలం ప్రయోగించాలి. ఎంత ఎక్కువ బలం ప్రయోగిస్తే దాని వేగంలో మార్పు అంత ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక చిన్న బంతిని కదపడం కంటే ఒక పెద్ద బండరాయిని కదపడానికి ఎక్కువ శక్తి కావాలి. సరిగ్గా. మూడో నియమం మనందరికీ అనుభవమే. ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. అంటే మీరు గోడను ఎంత గట్టిగా గుద్దితే గోడ కూడా మిమ్మల్ని అంతే బలంతో వెనక్కి నెడుతుంది. ఈ 3 సరళమైన నియమాలతో విశ్వం మొత్తాన్ని వివరించగలిగాడంటే నమ్మశక్యంగా లేదు. అదే ఆయన మేధస్సు. మొదటిసారిగా విశ్వం అస్తవ్యస్తంగా కాకుండా అర్థం చేసుకోగల, లెక్కించగల నియమాలతో పనిచేస్తుందని న్యూటన్ నిరూపించాడు. అద్భుతం. అంటే ఆయన కేవలం సిద్ధాంతకర్తే కాదు, వాటిని ఆచరణలో పెట్టే నైపుణ్యం కూడా ఉండేది.
ఆ టెలిస్కోప్ కథే ఇందుకు నిదర్శనం కదా. ఖచ్చితంగా 1668లో ఆయన ఒక కొత్త రకం టెలిస్కోప్ను కనుగొన్నాడు. అప్పటి టెలిస్కోపుల్లో కటకాలు అంటే లెన్సులు వాడేవారు. కాని ఇతను అద్దాలను మిర్రర్స్ను ఉపయోగించి ఒక పరావర్తన టెలిస్కోప్ను తయారుచేశాడు. అదే నా ప్రశ్న. చిన్నది అయ్యుండి అంత శక్తివంతంగా ఎలా ఉంది? దానికి కారణం రంగు దోషం. పాత టెలిస్కోపుల్లోని కటకాలు కాంతిని వంచినప్పుడు రంగులు కొద్దిగా వేరవుతాయి. దీనివల్ల చిత్రం అస్పష్టంగా కనిపించేది. ఓకే. పదునైనా స్పష్టమైన చిత్రాన్నిచ్చింది. మళ్ళీ ఆయన చిన్ననాటి ఆచరణాత్మక నైపుణ్యం ఇక్కడ కనిపిస్తోంది. నిజమే. ఈ ఆవిష్కరణల తర్వాత ఆయన కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగుంటాయి కదా. అవును. 1669లో కేవలం 27 ఏళ్లకే కేంబ్రిడ్జ్లో గణితశాస్త్ర ప్రొఫెసర్ అయ్యాడు. ఆ తర్వాత లండన్ మింటుకు అధిపతిగా నియమించబడ్డాడు. 1705లో నైట్హుడ్ బిరుదు కూడా వచ్చింది కదా. అవును. క్వీన్ యాన్ ఆయనకు నైట్హుడ్ బిరుదు ఇచ్చింది. శాస్త్రీయ విజయాల కోసం ఈ గౌరవం పొందిన మొదటి శాస్త్రవేత్త ఆయనే. ఆయన వారసత్వం గురించి మాట్లాడాలంటే ప్రిన్సిపియాతో పాటు ఆప్టిక్స్ అనే పుస్తకం కూడా చాలా ముఖ్యమైనదని అంటారు. అవును. ఆప్టిక్స్ కాంతిపై ఆయన చేసిన పరిశోధనల సారాంశం. అప్పటివరకు ఒక పట్టకం అంటే ప్రిజం తెల్లని కాంతిని రంగులుగా మారుస్తుందని నమ్మేవారు. అంటే ప్రిజమే రంగులను సృష్టిస్తుందని అనుకునేవారు. కరెక్ట్. కాని న్యూటన్ తెల్లని కాంతిలోనే ఇంద్రధనస్సులోని అన్ని రంగులు మిళితమై ఉంటాయని, పట్టకం వాటిని కేవలం వేరు చేస్తుందని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. చివరిగా ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఒక పుస్తకం ముందు మాటలో ఆయన రాసిన ఒక వాక్యం ఆయన తత్వాన్ని తెలియజేస్తుందంటారు. అవును. ఆ వాక్యం ప్లేటో నా స్నేహితుడు, అరిస్టాటిల్ నా స్నేహితుడు, కాని నా అత్యంత ప్రియమైన స్నేహితుడు సత్యం. దీని అర్థం చాలా లోతైనది. అవును. పాత గురువులను నేను గౌరవిస్తాను, కాని అంతిమంగా సాక్ష్యం, ప్రయోగం ద్వారా నిరూపించబడిన సత్యానికే నా మొదటి ప్రాధాన్యత అని ఆయన చెప్పకనే చెప్పాడు. ఆయన వారసత్వం కేవలం సూత్రాలు కాదు, సత్యాన్ని వెతకాలనే శాస్త్రీయ స్ఫూర్తి కూడా. సరిగ్గా. ఒక యాపిల్ పతనం గురించి ఆలోచించిన ఒక బాలుడు, విశ్వాన్ని శాసించే నియమాలను అందించిన ఒక మహనీయుడుగా మారిన ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. ఇప్పుడు శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. ఈ ఆధారం మనకు ఆయన శాస్త్రీయ విజయాల గురించి మాత్రమే చెబుతుంది. కాని చారిత్రక ఆధారాల ప్రకారం న్యూటన్ తన జీవితంలో సైన్స్ కంటే ఎక్కువ సమయాన్ని రసవాదం అంటే ఆల్కిమీ, సామాన్య లోహాలను బంగారంగా మార్చే ప్రయత్నం, అవును, దానిమీద ఇంకా వేదాంతం మీద గడిపాడు. విశ్వం యొక్క ఇంత తార్కికమైన, గడియారల్లా పనిచేసే నమూనాను సృష్టించిన అదే మనస్సు పురాతన మతగ్రంథాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, మాయాజాలం వంటి విషయాలలో ఎందుకు అంత లోతుగా మునిగిపోయింది? ఆసక్తికరమైన ప్రశ్న. ఒకే వ్యక్తిలో ఈ రెండు పూర్తి భిన్నమైన ప్రపంచాలు ఎలా ఇమిడి ఉన్నాయి? మేధస్సు యొక్క స్వభావం మరియు జ్ఞానాన్వేషణ యొక్క వివిధ రూపాల గురించి ఇది మనకు ఏం చెబుతుంది?